వచ్చేసి నేను శీలావతి చేపల ఫిష్ కర్రీ చేస్తున్నాను. చిన్న చేప అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్, మా ఫ్యామిలీకి సరిపడే అంత, మరీ పెద్దనైతే కాదు. కాకపోతే దీనికి కర్రీ మేము ఎలా చేసుకుంటామో మా ప్రాసెస్లో మీకు ఫిష్ కర్రీ చేసి చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దాంట్లోకి అయితే ఉల్లిపాయ అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాం ఫస్ట్. ఇంకా ఫ్రెండ్స్, ఉల్లిపాయ అయితే పేస్ట్ చేసుకోవాలి. చింతపండు ఎంత కాలితే అంత నానబెట్టుకోవాలి. మనం తినేంత పులుపు బట్టి, మరీ ఎక్కువైతే నానబెట్టుకోకూడదు. ఒక 100 గ్రాములు అంత నానబెట్టుకోవాలి ఈ చేప ముక్కలకైతే. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఇందులో కొద్దిగా కరివేపాకు, ఫస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేపాలి. ఉల్లిపాయ అయితే బాగా వేపాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ పేస్ట్ని బాగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు ఆనియన్ పేస్ట్ని అయితే బాగా వేపాలి. ఇందులోనే పచ్చిమిరకాయలు కూడా వేసి ఈ మూడింటిని, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ బాగా వేపాలి. రెడ్ కలర్లోకి వచ్చే ఉల్లిపాయ పేస్ట్ అయితే చూసాక ముక్కలకైతే ముందుగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి అయితే పట్టించాను. బెండకాయలు నాట్లు పెట్టిన టమాటాలు. ఇది మా గోదావరి స్టైల్ చేపల పులుసు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు అయితే నచ్చుతుంది. మా స్టైల్లో పులుసు పెట్టుకోండి ఒకసారి. చేపల కర్రీలో ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు ఇంకా కొంచెం రెడ్ కలర్లోకి అయితే రావాలి ఫ్రెండ్స్. రెడ్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేపుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ పేస్ట్ అయితే ఎగుతుంది. ఈలోపు మనం చింతపండు గుజ్జు అయితే పిండేసుకుందాం దాంట్లోకి. కర్రీకి మెయిన్ బాగా టేస్ట్ వచ్చేవి ఏంటంటే బెండకాయ ముక్కలు ఫ్రెండ్స్. చేపల కర్రీకి బెండకాయ వేసుకోవాలి, అలాగే కొత్తిమీర కూడా ఉండాలి. కొత్తిమీర, ఇవి రెండు కూడా కూర టేస్ట్ ఇంకా బాగుండేలా చేస్తాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈసారి కర్రీని. ఇదైతే శీలావతి అని చెప్పాను కదా, చేపలకి ఇలా ఉప్పు కారం పట్టించడం వల్ల ముక్క ఇంకా టేస్టీగా ఉంటుంది. చేపల ముక్కకి ఉప్పు కారం పట్టి ముక్క ఇంకా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక ముక్క